చూస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. నాగనూలు కస్తూర్బా పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో ముగ్గురు విద్యార్థులకు వాంతులు విరేచనాలయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు వాళ్ళని. కస్తూర్బా సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. బయట ఫుడ్ తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందంటున్నారు కస్తూర్బా సిబ్బంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైట్, విద్యార్థులు అస్వస్థ గురైన తర్వాత వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. నాగర్ కర్నూలు జిల్లాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. నాగనూలు కస్తూర్బా పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో ముగ్గురు విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో వాళ్ళ వెంటనే హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళకి చికిత్స అందిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ కస్తూర్బా సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగడం జరుగుతుంది. అయితే వాళ్ళేమంటున్నారు, కస్తూర్బా హాస్టల్ సిబ్బంది ఏమంటున్నారంటే కనుక వీళ్ళు బయట ఫుడ్ తిన్నారు, అందువల్ల వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అయిందంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం అది కాదు అంటూ కూడా వాళ్ళు అక్కడ వాగ్వాదానికి దిగుతున్నారు. ఒకసారి అక్కడ ఎలా ఉందో పరిస్థితి చూద్దాం. లాస్ట్ చాలు సార్. మరి ఇబ్బంది ఉందియా? బయట ఉంటేనే ఏదో పొరపాటు పని చిన్న రోజు అడ్మిట్ చేస్తానే చెప్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మరోసారి ఫుడ్ పాయిజన్ అక్కడ కలకలం రేగింది. నాగనూలు కస్తూర్బా పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో వాళ్ళకి వాంతులు విరోచనాలు అయ్యాయి. దీంతో వెంటనే నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, అసలు ఏం జరిగింది? ముగ్గురు విద్యార్థులకు సంబంధించి ఇటు హాస్టల్ మరి ముఖ్యంగా కస్తూర్బా సంబంధించి సిబ్బంది ఏమంటోంది, అట్ ద సేమ్ టైం తల్లిదండ్రుల వెర్షన్ ఏంటి? ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లాలో సైతం రెండవసారి ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. ఇటీవల బిజినపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన నేపథ్యంలో నలుగురు విద్యార్థులు కూడా పూర్తిగా హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న కూడా చూసుకున్నట్టయితే నాగనూలు కస్తూర్బా హాస్టల్లో కూడా ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా హాస్టల్కి రావడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లలకు తినిపించడం జరిగింది. ఆ తర్వాత ఫుడ్ పాయిజన్ అయిందంటూ కూడా కస్తూర్బా సిబ్బంది చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడికి వచ్చినటువంటి ముగ్గురు విద్యార్థులు అస్వస్థతలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ ముగ్గురు విద్యార్థులలో ఒక విద్యార్థిని తల్లి మాత్రమే మధ్యాహ్నం సమయంలో అక్కడికి వచ్చేసి చపాతీ అదేవిధంగా చికెన్ కర్రీస్ తినిపించినట్టుగా చెప్తుంది. ఆ తల్లికి ముగ్గురు కూతురులు, ఆ ముగ్గురు కూతురులు కూడా అదే కస్తూర్బా పాఠశాలలో చదువుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆ ముగ్గురు తిన్నప్పటికీ ఆ ముగ్గురికి కాకుండా పెద్ద అమ్మాయికి మాత్రమే ఫుడ్ పాయిజన్ అయింది. మిగతా అమ్మాయిలకు కూడా ఫుడ్ పాయిజన్ అయింది. ఒకవేళ మేము పెట్టినటువంటి ఫుడ్ వల్లనే ఫుడ్ పాయిజన్ అయినా ఉంటే మాకు కూడా, మేము అదే ఫుడ్ తిన్నాం కాబట్టి మాకు కావచ్చు, మా మిగతా ఇద్దరు పిల్లలకు కూడా ఫుడ్ పాయిజన్ కావాలి. కానీ కేవలం ఒకే అమ్మాయికి ఫుడ్ పాయిజన్ అయిందంటే ఆ హాస్టల్లో ఇతరత్ర సమస్యల వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందంటూ కూడా తల్లిదండ్రులు హాస్టల్ సిబ్బందితో కూడా వాగ్వాదం పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ కస్తూర్బా సిబ్బంది మాత్రం ఎట్టి పరిస్థితులు ఇక్కడ అన్ని ప్రామాణికంగానే వాడుతున్నాం, ఎలాంటి ఇబ్బంది లేదు, కేవలం కొంతమంది విద్యార్థులు బయటి ఫుడ్ తిన్న కారణంగానే వారికి మాత్రమే ఫుడ్ పాయిజన్ అయిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు కస్తూర్బా సిబ్బందికి కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులకు మధ్య, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అస్వస్థతకు లోనైనటువంటి ముగ్గురు విద్యార్థులను కూడా నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మణికంఠ, ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికైతే ముగ్గురు పరిస్థితి కూడా కొంత నిలకడగానే ఉంది. ఎవరికి కూడా పెద్దగా రైట్, మా ప్రతినిధి మణికంఠతో మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ విద్యార్థినులకు వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. హాస్పిటల్ బెడ్ మీద వాళ్ళు ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వెంటనే హాస్పిటల్ సిబ్బంది కూడా రియాక్ట్ అయింది. చేరుకొని అక్కడికి వాళ్ళకి చికిత్స అందిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారిగా తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు. వాంతులు విరేచనాలు కావడంతో తమ పిల్లలకి ఏమవుతుందంటూ కూడా వాళ్ళు అయోమయానికి లోనయ్యారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మణికంఠ, ప్రస్తుతం ఆ విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతానికైతే ఆ ముగ్గురు పరిస్థితి కూడా కొంత కోలుకుంటున్నటువంటి పరిస్థితి. ముగ్గురులో కూడా అందరికీ వాంతులతో పాటు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది, దగ్గు, ఆయాసం లాంటి సమస్యలతో కూడా వారంతా కూడా మన నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం జరిగింది. వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి కొంత నిలకడగానే ఉందని చెప్పవచ్చు. కానీ మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాగనూరు ఘటనతో మొదలుకుంటే మాగనూరు కావచ్చు, తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలో కూడా పలు చోట్ల ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా ప్రభుత్వ హాస్టళ్లలో చదివిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. సీఎం సొంత జిల్లాలో ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, హైకోర్టు కూడా ఈ విషయంపై చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఇటువంటి ఘటనలు అన్ని కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కొన్ని పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అయినప్పటికీ కూడా ఆ విషయాన్ని బయటికి రానివ్వకుండా కూడా అక్కడ స్కూల్ సిబ్బంది కూడా జాగ్రత్తలు పాటిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మణికంఠ, అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకున్నారా? అసలు ఘటనకు సంబంధించి ఆరా తీయడం ప్రారంభించారా? నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి భోజనం తర్వాత నిన్న సాయంత్రానికి విద్యార్థులంతా కూడా కొంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయాన్నే అక్కడికి అధికారులు చేరుకున్నారు. నిజంగానే అక్కడ పాఠశాలలో వండినటువంటి ఆహారంలో ఏదైనా పాయిజన్ అయిందా, లేకపోతే నిజంగానే తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి ఆహారం వల్ల ఇదంతా జరిగిందా అనేటటువంటి కోణంలో కూడా పూర్తిగా అధికారులు అక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు వరుస ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపై కొంత ప్రభుత్వం అంతా కూడా సీరియస్ గా తీసుకుంటుంది. ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు కావచ్చు, ఎలాంటి ఆందోళన కూడా కలగకుండా ఉండేలా ఇప్పటికే ఎక్కడైతే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయో అక్కడికి వెళ్ళేసి జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ సహా మిగతా అధికారులంతా కూడా అక్కడే భోజనం చేయడం, ఆ తర్వాత 1-2 రోజుల వరకు కూడా అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తున్నటువంటి సందర్భంలో వారి పర్యవేక్షణలోనే మధ్యాహ్న భోజనం చేయించడం వంటివి చేస్తూ అక్కడ విద్యార్థులకు కావచ్చు వారి తల్లిదండ్రులకు నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఒక్కసారిగా ఫుడ్ పాయిజన్ తో 3 విద్యార్థులు అస్వస్థతకు లోనైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఇదంతా కూడా కొంత తలనొప్పి వ్యవహారంగానే మారిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా కొంత భరోసా నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. సచిన్. రైట్ మణికంఠ, మొత్తంగా అయితే మాత్రం నాగర్ కర్నూలు జిల్లాలో మహబూబ్ నగర్కి సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి వరుస ఘటనలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. మరి ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు ఒకసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. నాగునూలు కస్తూర్బా పాఠశాలలో 3 విద్యార్థులకు అస్వస్థకు గురవడం జరిగింది. హాస్టల్లో 3 విద్యార్థులు వాంతులు విరేచనాలు చేసుకున్నారు. దీంతో అక్కడ సిబ్బంది ఒక్కసారిగా అలటే వాళ్ళని హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో తల్లిదండ్రులు ఒక్కసారిగా వాళ్ళు షాక్ గురయ్యారు. ఎందుకు తమ పిల్లలకి ఇలా జరుగుతోందంటూ కూడా వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే భయాందోళనకు లోనయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు వెంటనే కస్తూర్బా సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. బయట ఫుడ్ తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందంటూ కూడా కస్తూర్బా సిబ్బంది చెప్పడం అక్కడ తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకోవటం లేదు. కాదు, వాళ్ళు బయట ఫుడ్ తినడం వల్ల కాదంటే వాళ్ళు చెబుతూ ఉంటే మిగతా ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఏం కాలేదు, కానీ మీ పిల్లలకి ఏమైంది, మీ పిల్లలకి ఎందుకు ఇలా అయింది అంటూ కూడా వాళ్ళు తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగి అక్కడ పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. దిగి అక్కడ పరిస్థితి ఏం జరిగింది, వీళ్ళు బయట ఫుడ్ తినడం వల్ల జరిగిందా, లేకపోతే అక్కడ కస్తూర్బా హాస్టల్కి సంబంధించి కావచ్చు, మరి ముఖ్యంగా కస్తూర్బాకి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అక్కడ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, వీటి మీద పూర్తిగా పర్యవేక్షించడం జరుగుతుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.